వైసీపీ హయాంలో అనేక విమర్శలకు లోనైన ఏపీ పోలీసులు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పటిష్టంగా పనిచేస్తున్నారు. తద్వారా దేశంలోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఒకప్పుడు రాజకీయ ప్రతీకారాలకు ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసేందుకు ఈ వ్యవస్థను ఉపయోగించగా ఇప్పుడు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తూ ఉండడంతో శభాష్ అనిపించుకుంటున్నారు. సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఏడాది తిరిగేలోపే కింది నుంచి పైకి ఏగబాకింది. ఏకంగా రెండవ స్థానాన్ని సాధించి రికార్డు సృష్టించింది. ప్రజలకు న్యాయ సహాయం అందించడంలోనూ, శాంతి భద్రతను మెయింటైన్ చేయడంలోనూ ఏపీ ముందుందని ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో వెల్లడించింది. రాష్ట్రంలోని శాంతి భద్రతలు, పోలీసింగ్, న్యాయ వ్యవస్థ పనితీరు, సామాజిక చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఏపీకి ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ లో 6.78 స్కోర్తో మొదటి స్థానంలో కర్ణాటక నిలవగా 6.32 స్కోర్తో రెండవ స్థానంలో ఏపీ నిలిచింది. తదుపరి స్థానాల్లో తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు ఏపీ పోలీసు వ్యవస్థ నాటి పాలకుల మూలంగా చెడ్డపేరు తెచ్చుకుంది. జగన్ హయాంలో ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడంతో నాడు ఈ ర్యాంకింగ్ లో అట్టుడికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చట్టబద్ద పాలన తిరిగి వచ్చినట్లు ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక స్పష్టంగా పేర్కొంది. వైసీపీ హయాంలో జైళ్ల విషయంలో నాడు 15వ స్థానంలో ఉండగా ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. న్యాయ వ్యవస్థ విషయంలో నాడు 13వ స్థానంలో ఉండగా ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల సరైన నిర్వహణను కఠినంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించడమే పనిగా పెట్టుకుంది. దీంతో నాడు ఈ వ్యవస్థ పేరు సన్నగిల్లింది. శుక్రవారం వస్తే చాలు రాజకీయ ప్రత్యర్థులపై బుల్డోజర్లతో విరుచుకుపడాలని ఆదేశాలు ఇచ్చేవారు. అలా అరెస్టైన వారిని శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉండటంతో వీలైనంత ఎక్కువ సమయం జైల్లో పెట్టి నాటి ప్రభుత్వ పెద్దలు వికృతానందం పొందారు. తద్వారా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు, న్యాయ, జైళ్ల శాఖల పట్ల స్వతంత్ర వైఖరి అవలంబించేలా కార్యక్రమాలు చేయటంలో రాష్ట్రంలో సత్వరమైన న్యాయం, పటిష్టమైన పోలీసింగ్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టు అయింది.